సంతోష్ కుమార్ సార్ చేస్తారు. ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద లైక్ టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి సార్ వచ్చేసి హైదరాబాద్ నుండి. సో వండర్ఫుల్ ప్రజెంటేషన్ అనేది మనకి ఈ రోజు ఉండబోతుంది. సో టీచర్ ఏం చేస్తాడంటే ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తారు. సో వాళ్ళు ఎంతో కష్టపడి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి ఒక స్టూడెంట్ కి ఏ విధంగా అర్థం కావాలనేది టీచర్ యొక్క పని. సో అట్లాంటి టీచింగ్ ప్రొఫెషన్ నుంచే వచ్చిన సంతోష్ కుమార్ సార్ ఈ రోజు మనకి జూమ్ సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ టీమ్మేట్స్ ని, అంటే రీసెంట్ గా జాయిన్ అయిన లీడర్స్ కావచ్చు, అండ్ ఆల్రెడీ లీడర్స్ కావచ్చు, కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు కావచ్చు మెటాఫోర్స్ లో, అండ్ కొత్తగా ఈ యొక్క మెటాఫోర్స్ అద్భుతమైన ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇప్పుడు ఎక్సైటింగ్ గా ఉన్నారు. సో వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళకి మనం 1-to-1 ఫిజికల్ గా కలిసి ఎంత ఎక్కువ అనేది మనం చెప్పలేము. సో ఈ రోజు జూమ్ కాల్లో ఒక 4-5 ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉంటారు మీ ముందు, 100 మంది కొత్త వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయ్యే విధంగా మనకి ఈ రోజు మెటాఫోర్స్ నుంచి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది జూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మీ గెస్ట్లు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రాస్పెక్ట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా జూమ్ మిస్ అవ్వకుండా అటెండ్ అవడానికి ట్రై చేయండి. ఇంకొక 5 minutes లో మనకి సెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ లోపు మీరందరూ కూడా కాల్ చేసి మీ టీమ్మేట్స్ ఉన్నారా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎవరి లైఫ్ లో ఎప్పుడు టర్నింగ్ అవుతుంది, ఎవరికి ఏ పాయింట్ నచ్చుతుంది, ఎవరు ఎక్కడ మోటివేట్ అవుతారు, ఎవరికి ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేము. సో ఈ 1 hour జూమ్ సెషన్ అనేది చాలా చాలా వాల్యుబుల్. కాబట్టి మీ టీం అనే వాళ్ళు ఇందులో ఉన్నట్లయితే వాళ్ళకి మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే, నరేందర్ సార్ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ తీసుకొని నెక్స్ట్ సంతోష్ సార్ కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో సంతోష్ సార్ ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఒక డైనమిక్ లీడర్ మనకు ఆలా నరేందర్ రెడ్డి సార్ మీకు ఒక 2 minutes మాట్లాడతారు. సో నరేందర్ సార్ ప్లీజ్ వెల్కమ్ అండ్ కంటిన్యూ ద సెషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ రాజేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నారో రెగ్యులర్ గా, రాజేంద్ర సార్ కావచ్చు, వీరేశం సార్ కావచ్చు, రవిబాబు సార్ కావచ్చు, నరేష్ సార్ కావచ్చు, రాకేష్ రెడ్డి సార్ కావచ్చు, సంతోష్ సార్ కావచ్చు, నేను కావచ్చు, మోహన్ సార్ కావచ్చు, ఇట్లా చాలా మంది లీడర్స్ ఎవరైతే రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఎక్స్పర్ట్స్ అన్నమాట, మెటాఫోర్స్ ఎక్స్పర్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఫస్ట్ డే 1 నుంచి జర్నీ చేస్తున్నారు. నెంబర్ 1 పాయింట్, మెటాఫోర్స్ నే పూర్తిగా ఇదే మా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని తీసుకొని ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు అనమాట. దాదాపు అందరూ కూడా ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు, మోహన్ సార్ తప్ప. అలాగే సౌత్ ఇండియా మొత్తం తిరుగుతున్నారు, ఒక్క ఊర్లోనో ఇంట్లోనో కూర్చోకుండా ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఎక్కడ టీం ఉంటే, ఎక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా చాలా చేస్తున్నారు లీడర్స్ అందరు. అందుకని సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకొని, ఆన్లైన్ వరల్డ్ టీమ్ అని పెట్టుకొని, ఇందులో 1000 మంది కోటీశ్వర్లను తయారు చేసి మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ఫుల్ ప్రాజెక్టు, సక్సెస్ఫుల్ లీడర్స్ వీళ్ళు అని నిలబెట్టాలని కంకణం కట్టుకొని వర్క్ చేస్తున్నాము. ఆ మేరకు మా టార్గెట్ ఏదైతే ఉందో 1000 మంది కోటీశ్వర్లు, ఆల్రెడీ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో 1000 మంది కోటీశ్వర్లు తయారై ఉన్నారు. ఈ కోటీశ్వర్లు వారితోనే ఆగకుండా ఇంకా ఎక్కువ మందిని తయారు చేసేటట్టుగా మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేయడము, రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ తీసుకోవడం అనేది దానికోసమే అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ టీమును రెగ్యులర్ గా జూమ్ మీటింగ్స్ లో కూర్చోబెట్టుకోవడము, సబ్జెక్టును అర్థం చేసుకునే ప్రయత్నం చేయడము, వచ్చే అప్డేట్స్ ను, జరుగుతున్న మార్పులను, జరుగుతున్న కొత్త కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటేనే మెటాఫోర్స్ లో నిలబడగలరు. ఎందుకో తెలుసా? మెటాఫోర్స్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది ఒక కొత్త తరం అనమాట, కొత్త అధ్యయనం. గతంలో ఉన్నట్టు ఇక్కడ ఉండదు అనమాట. గతంలో ఏముంది, మనం 1,00,000 పెట్టినాం, రోజు ఇంత వస్తుంది, 200 రోజులు వస్తుంది, మనం ఇంత మందితో పెట్టిస్తే ఇంత కమిషన్ వస్తుంది, ఒక 3 నెలలకో 6 నెలలకో దుకాణం బంద్ అయిపోతుంది, వాళ్ళందరూ వచ్చి మన ఇంటి మీద పడతారు, మనం తిడతారు, మనం డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళకు మనం ఫేస్ చూయించాక ఫోన్ నెంబర్ మార్చి ఉన్న ఊరు వదిలిపెట్టి పారిపోతాం అనమాట. సో ఇట్లాంటి ప్రాజెక్ట్ మెటాఫోర్స్ కాదు. అందుకోసమే ఇది ఒక కొత్త అధ్యయనం అని నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ కొత్త అధ్యయనం నేర్చుకోవాలంటే రెగ్యులర్ గా ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ జూమ్ మీటింగ్స్. సో ఇక లేట్ చేయకుండా ఈ రోజు సంతోష్ సార్ ను ఇన్వైట్ చేద్దాం మీ అందరి తరపున. హైదరాబాద్ నుంచి సంతోష్ సార్,
Yeah, one of the thank you. top leader. Please welcome Santosh sir. Thank you, sir. Thank you very much. Thank you very much. అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. మెటాఫోర్స్ జూమ్ మీటింగ్ కి అందరికీ స్వాగతం. సో మెటాఫోర్స్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఎప్పుడు లేనిది మెటాఫోర్స్ అండర్ మెయింటెనెన్స్. ఫోర్స్ డెక్స్ అనేది వెబ్సైట్ అనేది అండర్ మెయింటెనెన్స్. ఏంటి, ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేస్తామండి. చివరిలో మనకి అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ముందుగా మనం ఒక చిన్న విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా రోజులుగా మేము వినేదే చెప్తున్నది కూడా ఏంటంటే, మీ అందరికి కూడా అనుభవం అయిన విషయాల గురించి ఒక పాయింట్ చెప్తానంటే, బొగ్గు ఉంటుంది, బంగారం ఉంటుంది. అయితే నేను బొగ్గుని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కానీ బంగారం మాత్రం బంగారమే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక సామెత. ఇది వాస్తవం కూడా. ఎంత మనం నమ్మినా ఇది మనం కూడా చేసే పనే. ఇది బంగారమే అన్నప్పుడు దాన్ని టెస్టింగ్ చేపిస్తాం, దాని ప్యూరిటీ ఏందో చెక్ చేయించుకుని రిసిప్ట్ తీసుకుంటాం. అంటే ఎంత విలువ ఉన్నటువంటి బంగారమైనా తను రుజువు చేసుకోవాల్సింది. ఒక్కసారి రుజువు చేసుకుంటే కూడా కాదు, ఎప్పటికప్పుడు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్ మన మెటాఫోర్స్ కూడా అదే పరిస్థితి అండి. దానికి కారణం ఏంటంటే, బొగ్గు మధ్యలో బంగారం ఉండడం. బొగ్గు మధ్యలో బంగారం ఉంటే ఆ మసి బంగారాన్ని కూడా ఖచ్చితంగా అంటుతుంది. జనరల్గా బొగ్గుల మధ్యలో బంగారం వేస్తే ఆ మసి అనేది బంగారానికి అంటుతుంది. అంటినంత మాత్రాన అది బంగారం కాకపోదు, అది బొగ్గుగా మారదు. మనం ఎప్పటికప్పుడు అది బంగారం అని చెప్పి నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మార్కెట్లో క్రిప్టో కరెన్సీ పేరుతో ఎన్నో 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 ప్రాజెక్టులు వస్తున్నాయి. నిజానికి అవి కంపెనీలు క్రిప్టో అనే ఒక ముసుగుతో వచ్చి మనుషులని ఏమార్చి మభ్యపెట్టి మోసం చేసే పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఇంత ముందు వరకు ఎలా ఉండేదంటే, క్రిప్టో పేరుతో వచ్చినప్పుడు రానున్నటువంటి కరెన్సీ ఇక ముందట వస్తుంది, ఇప్పుడే కొనిపెట్టుకోండి, మీకు రోజుకింత వారానికి ఇంత పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పి ఆశ పుట్టించి ముందుగా వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్వాత వచ్చిన వాళ్ళకి ఎగ్గొట్టి చేసినటువంటి చుట్టుపక్కల ఉన్నాయి. కాబట్టి మెటాఫోర్స్ కూడా అలాంటిదే అని చెప్పి చాలా మంది భయపడతారు. ఇది అలాంటిది కాదండి అని చెప్పడానికి నానా అవస్థలు పడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది స్టార్టింగ్ దశలో. మెటాఫోర్స్ ఎప్పుడైతే నిరూపించుకోవడానికి ప్రయాణం చేస్తున్నటువంటి లీడర్స్ గట్టిగా నిలబడి ప్రతి దశలో కూడా ఇన్కమ్ వచ్చే పద్ధతిలో, మార్కెట్లో కాయిన్ వచ్చినప్పుడు దాని ప్రైస్ గ్రోత్ నిరూపించుకునే పద్ధతిలో, అది అమ్మడం కొనడం అది కూడా నిరూపించుకొని ప్రతి దశలో కూడా లీడర్లు గట్టిగా నిలబడి వాళ్ళే ఒక ఎగ్జాంపుల్ లాగా, రుజువుల్లాగా నిలబడి చూపిస్తున్నప్పుడు మెటాఫోర్స్ లోకి ప్రయాణం అనేది స్లోగా నడుస్తున్నా గట్టిగా నిలబడుతున్నటువంటి ప్రాజెక్ట్. ఇది ఎప్పటికప్పుడు మెటాఫోర్స్ లో ఉన్న లీడర్స్ కి సవాలే. ఇది అందరూ బాగా మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. మంచి ఎప్పుడైనా నిలబడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ స్లోగా ఉంటుంది, ర్యాపిడ్గా స్పీడ్గా వెళ్ళదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అందుకని మెటాఫోర్స్ లీడర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా ఎప్పటికప్పుడు మెంటల్గా రెడీగా ఉండండి. ఎప్పుడు ఏ విషయంలోనైనా మీరు మన దగ్గర ఉన్న రుజువులతో, ఎక్కడ కూడా అపోహలు లేకుండా, మభ్యపెట్టాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉన్న రుజువులతో అప్పుడు మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి లీడర్స్ ఎప్పటికప్పుడు రెడీగా ఉండండి. ఇది అందరికీ చెప్పాలనుకున్న విషయం. ఇకపోతే ఇంకా కొంతమందికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది కూడా అలాంటిదే, మీ మెటాఫోర్స్ కూడా మిగతా వాటి లాంటిదే, ఇది కూడా అలాంటి కంపెనీనే అని అన్నప్పుడు
కొన్ని విషయాల దగ్గర తడబడుతున్నారు. ఇది అలాంటిది కాదు అని చెప్పడానికి గట్టి పాయింట్స్ మన దగ్గర ఇన్ని రోజుల నుంచి మీరు వింటున్నా, కొంతమంది కొత్తగా వస్తున్న వాళ్ళైనా, పాత వాళ్ళైనా మధ్యలో స్లో అయిపోయి మళ్ళీ కంటిన్యూ అవుతున్న వాళ్ళు. సో మీ అందరికీ కొన్ని పాయింట్స్ని ఈరోజు చెప్పబోతున్నాను. సో చైన్ సిస్టమ్, చాలా మంది అనేదండి చైన్ సిస్టమ్ అంటారు. ఈ ఈ ఈ మన ఎంఎల్ఎం ప్రాజెక్ట్స్ అంటారు, ఇది కూడా చైన్ సిస్టమ్ అంటారు. సో చైన్ సిస్టమ్ కి మన మెటాఫోర్స్ కి చాలా చాలా అంటే చాలా తేడా ఉందండి. చైన్ సిస్టమ్ అనేది ఒకప్పుడు ఉన్నటువంటి స్టార్టింగ్ లో వచ్చినటువంటి పద్ధతి. ఇప్పటికీ కొన్ని కంపెనీస్ ఆ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. మనది చైన్ సిస్టమేనా? ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనది చైన్ సిస్టమా కాదా? అది కాదు అంటానికి ఏంటి పాయింట్స్? ఓకే, తర్వాత ఇవి అర్థం కావాలంటే ముందు మన నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చినటువంటి కొన్ని టైప్స్, కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని పద్ధతులు, కొన్ని సిస్టమ్స్ ఏవైతే అన్నారో ఒకసారి ఏం జరిగింది, దాన్ని మనం అర్థం చేసుకుంటే మనది ఏంటి డిఫరెన్స్ అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అవుతుందో లేదో కొంచెం చెప్పండి. అయిందా సార్ స్క్రీన్ షేర్? ఎస్ సార్, స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ సార్. ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ప్రజెంట్ మన మెటాఫోర్స్ కాకుండా మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ ఫాలో అయ్యే పద్ధతి ఇదండి. దీన్ని ఏమంటారంటే పిరమిడల్ స్ట్రక్చర్ అంటారు. ఈ పదాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పిరమిడ్స్ తెలుసు కదండి, మనకి ఈజిప్ట్ పిరమిడ్స్ అంటారు. అది ఎలా ఉంటుందో మరి ఆ టీం అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది, నిర్మించబడుతుంది. దీన్ని పిరమిడల్ స్ట్రక్చర్ అంటారు. ఇక్కడ మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ పిరమిడల్ స్ట్రక్చర్ లో స్టార్టింగ్ లో ఉన్నటువంటి 3-4 లెవెల్స్ వాళ్ళు వచ్చిన కొత్త, అంటే ఏదైతే స్టార్ట్ అయినప్పుడు మొదట్లో ఉన్నటువంటి 4-5 లెవెల్స్ వాళ్ళు ఖచ్చితంగా లాభాల్లో ఉంటారు. ఇంకా అది దాటిపోయిన తర్వాత కొంత యావరేజ్ మనీ, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వరకు రావచ్చు, లాస్ కూడా అవ్వచ్చు. ఇందుకు ఇది లాస్ అవుతుంది. ఈ పిరమిడల్ స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయినటువంటి ఒక స్ట్రక్చర్ అండి. సో ఈ కాన్సెప్ట్ లో చాలా మంది అర్థం చేసుకునేది ఏంటంటే చైన్ సిస్టమ్. ఇది మీరు చూస్తున్నటువంటిదే చైన్ సిస్టమ్ టైప్ అండి. ఈ చైన్ సిస్టమ్ టైప్ లో మరొకటి కూడా ఉంటుంది, అదే బైనరీ సిస్టమ్. ఓకే, బైనరీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, సో బైనరీ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇది చైన్ టైప్, ఓకేనా? కాకపోతే ఇది ఇంకా డేంజరస్. పిరమిడ్ లోనే అదొక టైప్ అయితే బైనరీ సిస్టమ్, పిరమిడ్ లో ఉన్న బైనరీ సిస్టమ్ అనేది ఇంకా డేంజరస్. ఈ రెండు కూడా పిరమిడల్ స్ట్రక్చర్ పోలికలతో ఉండి ఫెయిల్ అయినటువంటి కాన్సెప్ట్స్. ఇందుకు ఇది ఫెయిల్ అవుతాయి అంటే రీజన్ చెప్తాను చూడండి. ఉదాహరణకి మనం ఈ బైనరీ పిరమిడల్ స్ట్రక్చర్ చూసుకుంటే స్టార్టింగ్ లో ఉన్న వ్యక్తి ఇద్దరిని వేసుకుంటే ఒక టీం లాగా, ఆ తర్వాత వచ్చిన వ్యక్తులు 4గురితో, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు 8 మంది, 16 మంది, ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. ఆ తర్వాత టీం సైజ్ అనేది పెరగాలి. ఆ టీం సైజ్ అనేది పెరుగుతూ ఉంటే అందరూ జాయిన్ అయిన వాళ్ళందరూ యాక్టివ్గా ఉండాలని రూల్ ఏం లేదు, యాక్టివ్గా ఉండకపోవచ్చు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో అయినా ఆ పర్సన్ తను మనిషి కంట్రోల్లో ఉన్నటువంటి కంపెనీ అయినప్పుడు ఖచ్చితంగా మార్పులు జరుగుతూనే ఉంటాయి సిస్టంలో. ముందు ఉన్నటువంటి కండిషన్స్ తర్వాత ఉండవు, మధ్యలో ఉన్నటువంటి కండిషన్స్ చివరి వరకు కంటిన్యూ అవ్వవు. అలా కంటిన్యూ అవ్వనప్పుడు ఇన్కమ్ పరంగా తేడాలు వచ్చినప్పుడు మనుషులో ఇంట్రెస్ట్ తగ్గుతుంటే ఈ కింది లెవెల్స్కి వచ్చేటప్పుడు టీం ఫామ్ అవ్వడం ఆగిపోతుంది. టీం ఫామ్ అవ్వడం స్లో అయినప్పుడు ఇన్కమ్ రావడం కూడా స్లో అవుతుంది, చివరికి అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే కండిషన్స్కి లోబడి ఉండాలి కాబట్టి, లెవెల్స్ పెరుగుతున్నా కొద్దీ. ఇది ఒక రీజన్. ఓకే, మరొకటి బైనరీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే లెఫ్ట్ రైట్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏ అనే పర్సన్ కి బి అండ్ సి అని ఇద్దరిని రెఫర్ చేసుకున్నాడు. బి అండ్ సి రెఫర్ చేసుకున్నప్పుడు అతనికి రైట్ సైడ్ లో ఒక పర్సన్ బి ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ లో ఒక పర్సన్ సి ఉన్నాడు. వీళ్ళిద్దరూ అంటే అటొకరు ఇటొకరు జత
ఏర్పడింది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు బి అనే పర్సన్ కింద చూడండి, ఒక 6 వచ్చారు, డిఈ అండ్ వాళ్ళ కింద ఒక 2, సి అనే పర్సన్ కింద ఎఫ్ జి అండ్ వాళ్ళ కింద ఇంకో ఇద్దరు. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ అనే పర్సన్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సమానమైనటువంటి మెంబర్స్ ఉన్నారు టీం. కానీ ఖచ్చితంగా ఇట్లా అవుతుందా? బి అనే వ్యక్తి ఖచ్చితంగా యాక్టివ్ ఉంటాడా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేవిధంగా సి అనే వ్యక్తి ఖచ్చితంగా యాక్టివ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అయితే బి అండ్ సి అనే పర్సన్ ని బాగా కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకున్నాను అనుకుందాం. ఆ తర్వాత వచ్చే డి ఈ ఎఫ్జి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం జరగవచ్చు అంటే కాలక్రమేణా ఈ బి అనే కింద బి పర్సన్ కింద 100-200 మంది టీం అయిపోతారు బాగా యాక్టివ్ ఉండడం వల్ల. ఈ సి అనే పర్సన్ అంత యాక్టివ్ లేకపోవడం వల్ల ఒక 20, 30, 40 మంది అవుతారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? బైనరీ సిస్టంలో రెండు వైపులా ఒక జత ఏర్పడితేనే నీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ ఒక్క పర్సన్ ఏ ఒక్క సైడ్ అయినా కానీ మ్యాచ్ కావట్లేదు అనుకోండి, నీకు ఇన్కమ్ రావడం ఆగిపోతుంది. ఒకవైపు దూసుకెళ్ళిపోతూనే ఉంటుంది, 1000 మంది టీం అవుతారు, ఇంకోవైపు 100-200 మంది టీం అవుతారు. ఇటువైపు నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎంతమంది మీద కాన్సన్ట్రేషన్ పెడతాం? ఇది కూడా పిరమిడల్ స్ట్రక్చర్ లో మరొక విషయం. బైనరీ సిస్టంలో ఇది కూడా ఒక ఫెయిల్డ్ కాన్సెప్ట్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మన మెటాఫోర్స్ లో పిరమిడల్ స్ట్రక్చర్ ని తీసేసి నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ ని తీసుకురావడం జరిగింది. అంటే నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇలా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, ఒకవైపే టీం పోతుంది అనే టెన్షన్ లేకుండా, ఒక పర్సన్ వచ్చినా ఇద్దరు వచ్చినా ప్లేస్ ఇంపార్టెంట్ తప్ప పర్సన్స్ అంటే ఎంతమంది వస్తున్నారో దాంతో సంబంధం లేకుండా ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా డిజైన్ చేయబడిన నాన్ పిరమిడల్ స్ట్రక్చర్. ఇది కూడా ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, అండ్ ఇక్కడ మనకున్నటువంటి ఈ మెటాఫోర్స్ లో మొట్టమొదటిగా వచ్చినటువంటి క్లాసిక్ అనే ప్రోగ్రామ్ లో ఇది కూడా చైన్ టైపే కదా అని అనుకున్నప్పుడు మీరందరూ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడా కూడా చైన్ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా ఒక దగ్గర కట్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వదు, పై వాళ్ళకి వెళ్ళదు, కిందికి వాళ్ళకి వెళ్ళదు. మరి ఇక్కడ కూడా అట్లా ఉంటుంది. అంటే నేను ఈ పాయింట్ అర్థం చేసుకోండి. చైన్ సిస్టమ్ అన్నప్పుడల్లా చాలా బాధేస్తుంది, ఎందుకు ఈ పాయింట్ ఇట్లా ఎక్కింది అందరికీ అని. మన వాళ్ళు కూడా కొంతమంది చెప్పేది ఇలాగే చెప్తున్నారు, తెలియక అర్థం కాక. కాబట్టి క్లాసిక్ లో ఇది చైన్ సిస్టమ్ కాదని, మనుషులు ప్లేస్ ఇంపార్టెంట్ కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంపార్టెంట్ కాదని, ఆ ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ అని. అండ్ ఇక్కడ నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ అంటే ఇంత లెందిగా కిందికి వెళ్లకుండా కొంతమందితోనే స్ట్రక్చర్ ఫామ్ అవుతుందని, అలా దాని తర్వాత ఇంకేం జరుగుతుందనే విషయాలు మనం క్లాసిక్ లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సో మన నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఎలా ఉంటుంది మీరు గమనించవచ్చు. చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా అండి, 6 members తో కంప్లీట్ అయిపోతుంది, ఇంకా కింద దాకా వెళ్ళదు. మరి అక్కడ ఓకే, ఇక్కడ పిరమిడల్ నాన్ పిరమిడల్ అంటే ఇలా 6 members తో నాన్ పిరమిడల్ టైప్ లోనే ఉండి క్లోజ్ అయిపోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా? నిజంగా ఇది సక్సెస్ అయినటువంటి ఫార్ములానైనా, ఇది అంతా యూస్ఫుల్ అయిందా అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మన క్లాసిక్ లో ఈ స్ట్రక్చర్ ని 2 విధాలుగా చేశారండి. ఓకే, చూస్తానికి పిరమిడల్ లాగానే ఉంటుంది, బట్ చిన్నది నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ అంటారు వీటిని. మన క్లాసిక్ లో దీన్ని 2 రకాలుగా డివైడ్ చేశారు, S6 అండ్ S3. ఈ రెండు చాలా సక్సెస్ అయినటువంటి ఫార్ములా. అది ఎట్లా సక్సెస్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు అందరికీ మరొకటి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అనుభవంతో కొత్త వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి మన మెటాఫోర్స్ లో ఇలా ఉంటుంది, మన మెటాఫోర్స్ లో ఇలా చేస్తే ఇన్కమ్ వస్తుంది, బయట దాంతో సంబంధం లేకుండా ఇలా ఉంది కొత్తగాని చెప్పకుండా కొన్నిసార్లు అవతల వ్యక్తుల్ని మనం అడగడం జరుగుతుంది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే
అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎలా ఉండాలి అని అన్నప్పుడు 2 రకాల మనుషులు ఉన్నారండి. ఈ క్వ ఈ ఈ ఈ ప్రశ్న వేసినప్పుడు 2 రకాల సమాధానాలు. ఒక వ్యక్తి కంప్లీట్‌గా కమర్షియల్‌గా ఆలోచిస్తే, కంప్లీట్‌గా కమర్షియల్. ఏంటి తెలుసా? నాకున్న బిజీకి, నాకున్న జాబ్‌కి, నేను చేస్తున్న బిజినెస్‌కి నేను బయటికెళ్ళి పని చేయలేను. జస్ట్ నేను డబ్బులు పెట్టుకొని ఉంటా. నాకు ఇన్‌కమ్ మాత్రం మంచిగా రావాలి. ఇన్‌కమ్ ఆగొద్దు. ఈజీగా నేను తీసుకోవడానికి ఉండాలి. ఇంగో చూడండి అత్యాశ అంటారు దీన్ని. రెండో వ్యక్తి కమర్షియల్‌గా గాదు. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒకలాంటి ఆహ్, మంచి ఆలోచన ఉండి, అదంటే బాగా నమ్మకం ఉండి, నెట్వర్క్ మార్కెటింగ్‌లో జరుగుతున్నటువంటి మోసాలని, పద్ధతుల్ని నచ్చక, నాకు ఛాన్స్ ఉంటే నేను ప్రక్షాళన చేయాలి అనుకున్న వ్యక్తులు గూడా మాట్లాడేదేంటంటే, సమాన పనికి సమాన వేతనం అని ఎట్లయితే ఉంటదో, అందరం కలిసి పని జేసుకోవాలి. అందరం మంచిగా సంపాదించుకోవాలి. ఓకే. అనేదొకటి. రెండోది మోసాలకు తావు లేకుండా ఉండాలి రెండవది. ఓకే. అండ్ కంపెనీ ఉంటదా? పోతదా? అనే టెన్షన్‌లుండొద్దు. ఎప్పటి ఇన్‌కమ్ అప్పుడు మంచిగా రావాలి. ఓకే. ఈ ఆహ్, ఆహ్, నా 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 అంటే నేను జేసే ఎవరినైనా రెఫర్ జేసినప్పుడు తీసుకొచ్చి నా కింద ఏవా, నాకు కొంచెం టీమ్ జెయ్యి. నా అప్లైన్ అయినప్పుడు నువ్వు నాకు కొంత హెల్ప్ జేయవా? టీమ్‌నియ్యవా? అని అనేలాంటివి అనేలాంటివి ఉండకుండా ఎవరి కష్టం వాళ్ళ కష్టానికి వాళ్ళ ఫలితం వాళ్ళు తీసుకోవాలి. ఇలాంటివి చాలా మంది చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళేవైతే చెప్తున్నారో ఈ ప్రతి పాయింట్ మన మెటాఫోర్స్‌కి వర్తిస్తుందండి. ఎందుకంటే దీంట్లో చాలా మంది ఇది ఇది నిజంగా కొత్తగా నెట్వర్క్ మార్కెటింగ్‌లోంచి చేసి మెటాఫోర్స్‌లోకొచ్చిన వాళ్ళు గూడా ఇదే పాత పద్ధతిని చేస్తున్నప్పుడు మనం చెప్పే పాయింట్ క్లియర్‌గా ఏంటంటే నీకవసరం లేదట్లా. నేనొక పవర్ లెగ్ ఇస్తా, నేనొక స్ట్రాంగ్ లెగ్‌నిస్తా, నేనొక యాక్టివ్ లెగ్‌నిస్తా అని చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో. ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదంటే, నువ్వు ఎయ్యకపోయినా వాళ్ళ కింద, నువ్వు యాక్టివ్‌గా ఉండి వర్క్ చేసుకుంటూ వెళ్తే, నీ డౌన్ లైన్‌కి ఇన్‌కమ్ ఒస్తుంది. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే, అట్లెలా వస్తది? అసలట్లా వచ్చేటట్టుగా ఎందుకు చేస్తారు నెట్వర్క్ మార్కెటింగ్‌లో? అట్లా డిజైన్ జేస్తారా? ఇప్పటివరకు వచ్చిన వాళ్ళన్నీ కూడా స్వార్థంగా ఆలోచించే కింద నువ్వు 10 మందిని జేసుకో, 20 మందిని జేసుకో, వాళ్ళు కష్టపడితే పైనున్నోడు తినాలి అనే పద్ధతిలోనే వచ్చినాయి గానీ, ఇట్లా గూడా ఒస్తదా? చాలా మంది అట్రాక్ట్ అయ్యే పాయింట్స్ అండి మెటాఫోర్స్‌కి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డౌన్ లైన్ పని చేస్తే అప్ లైన్ తీసుకోవడం కాదు డబ్బులు. అప్ లైన్ పని చేసినా డౌన్ లైన్ గూడా డబ్బులు తీసుకోవచ్చు అనేది ఫస్ట్ పాయింట్ అట్రాక్ట్ అవుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, సరే అప్ లైన్‌కి, డౌన్ లైన్‌కి మధ్యన డైరెక్ట్ రిలేషన్ ఉందంటే, డబ్బులొస్తున్నాయంటే ఓకే. మంచి పాయింటే. కానీ మరి క్రాస్ లైన్ పని చేసిన ఇంకొకళ్ళకి డబ్బులు రావడం ఏంది? అట్లెట్లా పాసిబుల్ అసలు? అసలు బ్లాక్ చైన్ అట్లెట్లా చేస్తది? అదే దీంట్లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అండ్ అట్రాక్టివ్ పాయింట్. చాలా సాటిస్ఫై అయ్యే పాయింట్. ఇది రెండవ పాయింట్ అండి. సో, అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, అందరూ కలిసి పని చేసుకుంటే అందరికీ డబ్బులొస్తాయి. అండ్ ఇంకోటి ఒక 10 మంది, 20 మంది టీమ్ ఉన్న దాంట్లో 20 మంది టీమ్ ఉన్న దాంట్లో ఓ 12 మందో, 15 మందో పని చేసుకుంటూ ఉంటే, ఏదో కారణం వల్ల ఇన్‌యాక్టివ్‌గా స్టేజ్‌లో ఉన్నటువంటి మిగతా 5గురు గూడా డబ్బులు రావడం. అంటే ఏంటి? ఆ 5గురు గూడా చూసుకొని మళ్ళీ యాక్టివేట్ అయ్యేలాగా ఇది ఎంకరేజ్ చేసేలాగా ఉండేటటువంటి ఒక కాన్సెప్ట్. ఇదే చాలా మందిని నిలబెడుతుంది టీమ్‌ని. స్లోగా ఇన్‌యాక్టివ్ అయిపోయిన వాళ్ళు గూడా టక్కున మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి కారణాలు గూడా ఇవన్నీ పాయింట్స్ అండి. ఇవి రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది బాగా మంచి వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ పాయింట్. క్లాసిక్‌లో ఉన్నటువంటి 12 లెవెల్స్‌లలో మన స్తోమతను తగ్గట్టుగా, మన అఫోర్డబిలిటీని తగ్గట్టుగా ఆ అమౌంట్ పెట్టుకొని మీరు ఏ లెవెల్‌లో అయినా జాయిన్ అవ్వండి. మీరు 1తో జాయిన్ అయితారా? 5తో జాయిన్ అయితారా? 7తో జాయిన్ అయితారా? మీ ఇష్టం. మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి కొంత మీ పనికి మీ అప్‌లైన్ గూడా కొంత వర్క్ తోడైతే, లేదా పూర్తిగా మీరే వర్క్ చేసుకున్నా, అక్కడి నుంచి మొదలు అంటే మీరు జాయిన్ అయినప్పుడు ఏ లెవెల్‌తో మొదలయ్యారో, ఆ లెవెల్‌తో మొదలు అక్కడి నుంచి 12వ లెవెల్ వరకు మళ్ళీ జోబులోంచి ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేకుండా 12వ లెవెల్ వరకు మీరు ఎళ్ళిపోవచ్చు.
ఈ పాయింట్ మీద మళ్ళీ కొంచెం క్లారిటీ ఇస్తాం మీకు. జోబులోంచి రూపాయి పెట్టకుండా అక్కడి నుంచి అటు వెళ్ళిపోవచ్చు 12 లెవెల్ వరకు అని అంటే మళ్ళీ డౌట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ నేను 7తో జాయిన్ అయ్యి పని చేసుకుంటే వచ్చిన డబ్బులతోటి నెక్స్ట్ లెవెల్ కొనుక్కుంటూ పోవడం అయితే మళ్ళీ నాకు మిగిలేది ఏంది, మళ్ళీ ఈ డౌట్ కూడా రావచ్చు. అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను. మీరు 7తో జాయిన్ అయ్యారా, 6తో జాయిన్ అయ్యారా, 5తో జాయిన్ అయ్యారా సంబంధం లేదు. మీరు వర్క్ చేసుకుంటూ వచ్చిన డబ్బులని, వచ్చిన లాభాల్ని మీరు ఆస్వాదిస్తూనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అంటే మీ ప్రాఫిట్ మీకు మిగులుతూ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం అంటే అంత చిన్న లెవెల్స్కి కాదండి మీరు వెళ్ళేది. 1 నుంచి 12 లెవెల్స్, మొత్తం 12 లెవెల్స్కి ఒకేసారి మీరు ఎంటర్ అవ్వాలంటే మీకు అయ్యే ఖర్చు సుమారుగా $20,480. $20,480 అంటే సుమారుగా 19 నుంచి 19.5 లక్షలు అవుతుంది మీరు ఒకేసారి కొని దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే. అంత పెట్టి మనం ఎంటర్ అవ్వలేము. అందరు అంత అఫోర్డబుల్ చేయలేరు నాకు తెలిసి. అందుకే మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్నటువంటి కొంత అమౌంట్తో ఏ లెవెల్లో అయినా ఎంటర్ అయ్యి, ఉదాహరణకి మీరు ఇప్పుడు ఒక 60,000 పెట్టుకున్నారనుకోండి, 7th లెవెల్ వరకు వస్తారు డైరెక్ట్గా. అంటే 19 లక్షలలో 60,000 పెట్టుకుంటే మిగిలిన 18,40,000 పెట్టుబడి ఏదైతే ఉందో ఆ అమౌంట్లో మీరు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మిగిలినటువంటి 5 లెవెల్స్కి మీరు లైఫ్లో రీచ్ అవ్వచ్చు, మీ ప్రాఫిట్ మీరు తీసుకుంటూనే. ఇందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పాయింట్ క్లాసిక్లో ఇవన్నీ తోడు మనకి ఇన్కమ్ అనేది ఎక్కడ ఒక సెకండ్ ఆగదు. ఇక్కడ చాలా మందికి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే అంటే స్టార్టింగ్లో వచ్చేవి క్వశ్చన్స్, లేదా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఈ కంపెనీ పోదు అని నమ్మకం ఏంటి? ఇది బాగా తెలుసో తెలియకనో అడిగేటోళ్ళ ప్రశ్నలు ఏంటంటే, ఇది కంపెనీ పోదని నమ్మకం ఏంటి? సరే, కంపెనీ పోతుందనే విషయం పక్కగా పెట్టేస్తే, మనకి క్లాసిక్లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా అండి? ఇన్స్టెంట్గా అమౌంట్. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ పాయింట్, ఇన్స్టెంట్ పే అవుట్. అంటే ఉదాహరణకి మీ కింద ఒక 60,000 రూపాయల బిజినెస్ ఒకటి జరిగితే, ఈ 60,000కి 60,000 రూపాయలు 60కి 60,000 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా ఎవరికి వెళ్ళిపోవాలో వాళ్ళకి 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే ఒక 2% సర్వీస్ ట్యాక్స్ అనో, ఒక 3% కంపెనీ ఛార్జెస్ అనో, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని ఎక్కడ కట్టు కాదు. ఒక రూపాయి కూడా కట్టు కాకుండా 60,000 రూపాయల బిజినెస్ మీ కింద జరిగితే 60,000కి 60,000 రూపాయలు అనేది మీకో, మీ అప్లైన్కో, మీ ఇంకో డౌన్లైన్కో, మీ టీంలో ఎవరికో ఒకరికి ఫుల్ అమౌంట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ లెవెల్స్ని బట్టి, ఒక్కొక్క లెవెల్కి అమౌంట్ని బట్టి. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? ప్రతి వారానికి శుక్రవారం, ప్రతి సోమవారము, వారానికి ఒకసారి, ఇట్లా కాదు. మన ఫోన్స్లో అయితే తప్ప కానీ సెకండ్ కాలం కూడా పట్టనంత స్పీడ్గా, ఒక సెకండ్ కాలం కూడా పట్టనంత స్పీడ్గా ఎవరికి వెళ్ళిపోవాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఎన్ని కోట్లు అంటే, ఇప్పుడు ఒకసారి క్లాసిక్లో నిన్న కాక మొన్న సండే రోజు మీటింగ్లో చూపించినప్పుడు 32,000 కోట్ల, సుమారుగా 32,000 కోట్ల క్లాసిక్లో బిజినెస్ జరిగితే, ఓకే, 21 lakhs కమ్యూనిటీ, 21 లక్షల కమ్యూనిటీలో 32,000 కోట్ల బిజినెస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరిగింది. ఫుల్ కంప్లీట్ 100%, అంత అమౌంట్ 100% వితౌట్ ఛార్జెస్ డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరిగింది. ఇన్స్టెంట్ పే అవుట్ అంటే అంత అమౌంట్ అసలు ఎక్కడ హోల్డ్ లేకుండా. ఓకే, అంటే మనం 1 లక్ష ఇప్పుడు కడితే రోజుకి 5%, 10% చొప్పున 200 రోజులు, 300 రోజులు వస్తున్నాయి అంటే మనకు ఒక టెన్షన్, ఈ వారం డబ్బులు స్లో వస్తుంది, సాయంత్రం వస్తుంది, లేదా రేపు వస్తుంది అన్నప్పుడు అదొక టెన్షన్, ఏం జరుగుతుంది, వస్తుందా రాదా అనేది. ఇక్కడ అట్లా హోల్డ్ అనేది లేకుండా, ఒక్క రూపాయి కూడా ఆపకుండా ఫుల్ పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఇది ఇక కంపెనీ పోతుందా ఉంటుందా అన్న క్వశ్చన్ సంబంధం లేదు కదా. అసలు పోతుంది, సరే పోయింది అనుకుందాం. మన డబ్బులు ఎవరి దగ్గర ఆగినాయా? ఎవరు పెట్టుకున్నారు ఇక్కడ? ఏ మనిషి దగ్గర ఆగినాయి? ఆ మనిషే కాదుగా, బ్లాక్ చైన్ అనే సిస్టమ్ను మనం అర్థం చేసుకోగలగాలి. బ్లాక్ చైన్ యొక్క పని ఏంటంటే, తనకు తెలిసింది ఒకటే, వచ్చిన అమౌంట్ని ఈ ఐడి ప్రకారంగా, ఈ రెఫరల్ లింక్ ప్రకారంగా
ఎవరికి స్పీడ్గా ఎంత స్పీడ్గా పంపించాలో అది మాత్రమే బ్లాక్ చైన్కి తెలుసు. ఆ పద్ధతి ప్రకారంగానే జరుగుతుంది. అసలు ఈ పాయింట్లన్నీ కొత్త వాళ్ళకి చెప్తుంటే వాళ్ళ ఫేస్ లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కి చెప్పకపోయినా వచ్చే ఆలోచన ఏంటో తెలుసా అండి? మీరు ఏం చెప్తున్నారు అంటే ఏదైనా ఒక కొత్త స్టోరీ చెప్తున్నారా, లేకపోతే ఇలా డిజైన్ చేస్తే బాగుంటది అని సాధ్యం కానిది సాధ్యమైతే బాగుంటుందని చెప్తున్నారా అనే క్వశ్చన్లు వాళ్ళ ఫేస్ లో కనపడతాయండి. కానీ నిజంగా జరుగుతుంది అని మన వాస్తవాలు చూపించినప్పుడు కొద్దిసేపు నమ్మలేని పరిస్థితి. ఇలా నమ్మలేని పరిస్థితిలో ఉండి ఒక వ్యక్తి, మీకు నల్గొండలో అండి, ఒక వ్యక్తి మమ్మల్ని వేసిన క్వశ్చన్, మీరు 6 మెంబర్స్ని రెఫర్ చేస్తే 1,25,000 వస్తాను, నేను ఒక 6 మెంబర్స్ని రెఫర్ చేస్తాను, ఆ రెఫర్ చేసినప్పుడు ఇంత అమౌంట్ వస్తుందని మీరు చెప్తున్నారు కదా, అది రాకపోతే ఏంటి పరిస్థితి, ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి మనకి, ఎందుకంటే అప్పటికి మనం మెటాఫోర్స్ లో ప్రయాణం చేయబట్టి 1.5 year అవుతుంది, కరెక్ట్ 1 year క్రితం జరిగిన విషయం. మనం చెప్పింది ఏంటంటే మీరు ఎంతమందిని రెఫర్ చేస్తారో అంతమంది తీసుకొచ్చండి, ఇంతమంది మీద మీకు ఇంత అమౌంట్ రాకపోతే ఆ అమౌంట్ కి మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం మేము ఇస్తాం అన్నప్పుడు 2 hours టైం తీసుకొని వెళ్ళి ఆ వచ్చి కండ్ల ముందు అతను యాక్టివేషన్ చేస్తుంటే వస్తున్న డాలర్స్ వచ్చినట్టుగా ఆడ యాక్టివేషన్ చేయడం, ఇక్కడ డాలర్స్ రావడం, అప్పుడు నమ్మాడు. అంటే ఏంటంటే ఇలా కూడా జరుగుతుందా, ఇలాంటి ఆలోచనలు రావడం, అంటే ఆలోచనలు రావడం అనేది పెద్ద కష్టం కాదు, అది ఇంప్లిమెంటేషన్ అయ్యి వర్క్ అయ్యి సక్సెస్ అవ్వడమే కష్టం. అది ఇక్కడ జరుగుతుంది అని నమ్మడానికి టైం పట్టింది. ఇంకా ఆ వ్యక్తి ఆగలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు చాలా ఎదురవుతాయి. కాబట్టి క్లాసిక్ లో ఇలాంటి అద్భుతాలు ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది రిస్క్ ఫ్రీ, మీరు చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా చూడొచ్చు, ఏ సెకండ్ కి అమౌంట్ వస్తుంది వెళ్తుంది అనేది polygonscan.com ద్వారా మీరు చూడొచ్చు, అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటది. ఓకే, 100% డిస్ట్రిబ్యూషన్, ఇది మ్యాచింగ్ లెఫ్ట్ రైట్ బిజినెస్లు కావు, అండ్ నాన్ పిరమిడల్ స్ట్రక్చర్. ఓకే, అండ్ సో ఇంత జరుగుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయండి. ఫస్ట్ విషయం ఏంటంటే, మనం ఏదైతే ఈ మెటాఫోర్స్ బిజినెస్ చేస్తున్నామో ఇది చేయడానికి మనకు ఒక అప్లికేషన్ ఉంటుంది ఈజీగా చేయడానికి. ఈ అప్లికేషనే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు అందరికి చెప్తున్నానండి, ఒకరిద్దరు అడిగిన డౌట్, ఒకవేళ ఈ యాప్స్ అనేవి ప్లే స్టోర్ ద్వారా వస్తాయి కదా, మరి ఈ ప్లే స్టోర్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ బ్లాక్ చేస్తే ఏంటి సిచ్యువేషన్ అని. ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఈ మీటింగ్ లో ఇందాక నరేంద్ర సార్ ప్రస్తావించిన పేర్లు ఎవరైతే ఉన్నారో, రాజేంద్ర సార్ కానీ, నరేష్ సార్ కానీ, నరేంద్ర సార్ కానీ, నేను కానీ, రాకేష్ సార్ కానీ, Day 1 రోజు మెటాఫోర్స్ వచ్చినప్పుడు ఈ యాప్లు ఏమి లేవండి, అర్థం చేసుకోండి. ఇది డీసెంట్రలైజ్డ్ వెబ్సైట్, దీనికి అంత కోడింగ్ ఉంటుంది, ఆల్గరిథం ఉంటుంది. ఈ కోడింగ్ ద్వారానే Day 1 రోజు యాక్టివేషన్ జరిగాయి, యాప్తో కాదు. యాప్ అనేది ఇప్పుడు మనం వాడుతున్న వాట్సాప్ ఏదైతే ఉందో, ఈ వాట్సాప్ అనేది మనం వెబ్సైట్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు కంప్యూటర్లో, యాప్తో సంబంధం లేకుండా. అంటే ఇది కంప్లీట్ గా వెబ్సైట్ ద్వారా రన్ అయ్యేది. ఈ యాప్స్ అనేది మనకి ఈజీగా హ్యాండిల్ చేయడానికి, ఓపెన్ చేసిన ప్రతిసారి ఇబ్బంది కాకుండా ఉండడానికి మనకి యాప్స్ అనేది రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యాప్స్ ఏంటి? ట్రస్ట్ వ్యాలెట్, లేదా మెటామాస్క్, లేదా టోకెన్ పాకెట్. ఇలాంటి ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి మనం వాడొచ్చు. ఇది మనం దీంట్లోకి ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకునే కంటే ముందు మనకు ఒక 12 keywords, 12 పదాలు. ఈ వ్యాలెట్స్, డిజిటల్ వ్యాలెట్స్, వీటిలో మీ పేరు కానీ, మీ ఊరు కానీ, మీ బయోడేటా కానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆధారు, ఇంకా ఎటువంటి కూడా ఫోన్ నెంబర్లతో సహా ఏది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం మెన్షన్ చేయనప్పుడు అది మీదే అని గుర్తుపెట్టడం ఎట్లా? అందుకే మనం మన డీటెయిల్స్ ఇవ్వట్లేం. కాబట్టి ఈ బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ మనకు ఒక కొత్త పేరుని సృష్టిస్తుంది. ఆ పేరే 12 పదాలు, ఇంగ్లీష్ వర్డ్స్, అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తుంది. ఆ 12 keywords ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, పోగొట్టుకోకుండా ఇక్కడ రాసి పెట్టాలి, మన నామినీకి చెప్పెట్టుకోవాలి. అండ్ రెండో వ్యక్తికి, మన నామినీ కాకుండా అప్లైన్కో, వీళ్ళకో, వాళ్ళకో అసలు షేర్ చేయకుండా పెట్టుకోవాలి. ఓకేనండి, అదే మన చాలా ఇంపార్టెంట్ విషయాలు. కాబట్టి ఇవి
ప్రపంచంలో ఇంకో 2 వ్యక్తితోటి ఇది మ్యాచ్ అవ్వదు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటే ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ కీవర్డ్స్ తర్వాత మనం యాక్టివేషన్ చేసేటప్పుడు మొట్టమొదటిది క్లాసిక్ ఉంటుంది. ఈ క్లాసిక్ ఇందాక మీకు చెప్పినట్టుగా మొత్తం 12 లెవెల్స్ ఉంటాయి. ఈ 12 లెవెల్స్ కూడా మొదటి లెవెల్ $5 స్టార్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్ దానికి డబల్ $20. మూడో లెవెల్ దానికి డబల్ 40, 80, 160, 320 ఇలా 12 లెవెల్కి వెళ్ళేసరికి $10,240 వరకు రీచ్ అవుతుంది. అంటే మొత్తం కలిపి ఒకవేళ నా దగ్గర ఉదాహరణకి 3 లెవెల్స్ అనుకోండి, లేదా 6 లెవెల్స్ అనుకోండి. 6 లెవెల్స్కి అయ్యే ఖర్చు 30,000 అయితే నా దగ్గర ఒక్క 6 లెవెల్కి అయ్యే ఖర్చే మనకి ఎంత అవుతుందంటే సుమారుగా $160 అవుతుంది. ఒక్క 6 లెవెల్కి. 6 లెవెల్కి నా దగ్గర $160 కదా. 6 లెవెల్కి నా దగ్గర $160 ఉన్నాయి. 6th నేను యాక్టివేట్ చేసుకుంటా 6 లెవెల్ అంటే కుదరదండి. 6 లెవెల్ మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే దానికంటే ముందున్న 5 లెవెల్స్ని మీరు యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క లెవెల్ని ఒకటో లెవెల్ 2, 3, 4, 5 చేసిన తర్వాతనే 6 లెవెల్. అందుకే మీకు 6 లెవెల్ వరకు ఎంటర్ అవ్వాలంటే మీకు అయ్యే ఖర్చు సుమారుగా 60,000 దాకా ఖర్చు అవుతుంది. ఓకేనా. సో ఈ లెవెల్స్ మీరు ఇట్లా యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టుగా మీరు ఆటో అప్గ్రేడ్ పద్ధతిలో బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సరే, నేను క్లాసిక్ లోకి ఎంటర్ అయితే నాకేంటి బెనిఫిట్స్, ఇవి బాగా అర్థం చేసుకోవాల్సింది. నేను బాగా అలవాటు పడ్డ విషయం ఏంటంటే వేరే వేరే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ లో ఓకే ROI పద్ధతి ప్లాన్స్ లేకపోతే ఇందాక మీరు చూసిన బైనర్ సిస్టమ్ మీరు ఏదైతే ఉన్నాయో వీటికి అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే నేను పెట్టిన డబ్బులకి నాకు ఏదో ఒక ప్రొడక్ట్ వస్తుంది కదా. ప్రొడక్ట్ బేస్డ్ అనుకోండి, ఆ షర్ట్లో, ప్యాంట్లో, లేకపోతే క్రీములో, ఇంకేదో హెల్త్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ ఏదో ఒకటి ఇస్తారు. ఇక్కడ నేను పెట్టినందుకు నాకు ఏమి ఇస్తున్నారు. అందుకే మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే నేను చెప్పే పద్ధతి ఇంకోటి పద్ధతిలో చెప్తాను. నేను ఒక కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నాను. కిరాణా షాప్ పెట్టాలనుకుంటే కిరాణా షాప్ కావాల్సిన ఒక షట్టర్ కావాలి. ఓకే, నేను ఆ షట్టర్ని నేను తీసుకుంటా. ఆ షట్టర్కి నెలకు 10,000, 12,000 కిరాయి అవుతుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ షట్టర్ తీసుకొని నేను దాంట్లో కిరాణా సంబంధించిన సామాన్లను పెట్టి బిజినెస్ చేసుకుంటా. ఇక్కడ నేను పెట్టిన పెట్టుబడిలో రూమ్తో పాటు షట్టర్తో పాటు సామాన్ కూడా ఉంటాయి. నేను బిజినెస్ చేసుకోవడానికి నాకు ఒక అడ్డా కావాలి, ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్లో ఈ స్లాట్లు, ఇవి మనకి డిజిటల్గా మనకు వచ్చేటువంటి ప్లేస్. ఇవి వచ్చిన తర్వాత దీంట్లో నేను ఏం చేస్తానంటే రెఫరెన్స్లు పెంచుకుంటా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మన క్లాసిక్ అనేది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీంట్లో మనకి ఇన్కమ్తో పాటు టీంని కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ టీం పెరగడం వల్ల ఫర్దర్గా వచ్చే వాటిలలో వాళ్ళు కంటిన్యూ అవుతారా అవ్వరా అనేది మన ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం చెప్పడం బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందరూ అన్నిట్లో కంటిన్యూ చేయాలని ఏం లేదు రూల్. ఓకే, మనం బెనిఫిట్స్ అవేర్నెస్ అనేది మనం చెప్పగలిగితే వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళ ప్రయాణం అనేది కొనసాగిస్తుంటారు. సో ఇక్కడ మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే డిజిటల్గా వచ్చేటువంటి స్లాట్స్. దీంట్లో మనం బిజినెస్ చేసుకుంటుంటాం, రెఫరెన్స్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఎట్లా జరుగుతుంది, ఇందాక మీకు చెప్పినట్లుగా 2 రకాలుగా మనకి స్లాట్స్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది, S6 అండ్ S3. ఈ S6 అనేది 6 మెంబర్స్ టీమ్ గా ఉంటారు కాబట్టి S6 అని, S3 అంటే 3 మెంబర్స్ టీమ్ గా ఉంటారు కాబట్టి S3. ఇది సింపుల్ గా ఇక్కడ అర్థమవుతుంది. కానీ S3కి S6కి తేడా ఏంటి, ఎందుకు ఆ రెండు కేటగిరీస్ గా పెట్టడం జరిగింది, ఈ రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, S6లో S3లో ఉంటే దేంట్లో ఉంటే ఏం జరుగుతుంది, ఇవి మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఇందాక మీకు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో ఈ S6, S3 అనే కేటగిరీస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే పాత పద్ధతులు, వేరే వేరే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్ట్స్, కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ముందస్తుగా వచ్చిన పర్సన్ ఒక 10 మందిని వేసేసుకొని వాళ్ళు పని చేసుకుంటుంటే పైన ఉన్న ప్లేన్ మాత్రమే బెనిఫిట్ పొందేలాగా కాకుండా ఇక్కడ వర్క్ జరుగుతుండాలి. వర్క్ జరిగినందుకు నీ ద్వారా రెఫరెన్స్ ద్వారా వచ్చిన టీమ్ కూడా బెనిఫిట్ అయ్యేలా ఉండాలి అని అంటే కొంత డిఫరెన్స్ ఉండాలని S6 అండ్ S3 కేటగిరీస్ ని చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే S6 అనే కేటగిరీలో ఈ 6 మెంబర్స్ టీమ్ గా ఉంటారు కాబట్టి S6 అంటారు. ఈ S6 అంటే 6 టీమ్ గా ఫామ్ అవ్వడానికి
మనకి 4 రకాల సోర్సెస్ ఉంటాయండి. 4 రకాల సోర్సెస్ ఏంటివి అంటే, నేను 6 రెఫర్ చేసిన ఈ 6 స్లాట్స్ నిండుతాయి. ఓకే. నాతో పాటు నేను ఆల్రెడీ రెఫర్ చేసిన టీం ఉంటారు కదా, వాళ్ళ వల్ల కూడా అంటే నేను లేదా నా రెఫరెన్స్ లో ఎవరైతే ఉంటారో నా డౌన్ లైన్ వాళ్ళ వల్ల కూడా ఈ 6 నిండే అవకాశం ఉంటుంది. ఈ వీళ్ళిద్దరే కాకుండా నన్ను రెఫర్ చేసిన పర్సన్ నా అప్లైన్ ఉంటాడు కదా, అతని ద్వారా కూడా ఇక్కడ ఈ టీం ఈ 6లో టీం ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా నా క్రాస్ లైన్ అంటే నా అప్లైన్ రెఫర్ చేసిన వేరే పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కూడా ఈ 6లో టీం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? నేను ఎదురు చూసుకుంటూ కూర్చుంటే నా అప్లైన్ నా క్రాస్ లైన్ డౌన్ ఎదురు చూసుకుంటూ కూర్చుంటే రాదండి. ఎక్కడో కాడ వర్క్ జరుగుతుండాలి. అందుకే ఇది వర్కింగ్ ప్లాన్. కాకపోతే నా కాంట్రిబ్యూషన్ 100% కాంట్రిబ్యూషన్ లేకపోయినా నాతో పాటు నా అప్ లైన్ క్రాస్ లైన్ నా డౌన్ లైన్ వాళ్ళు కూడా కొంత వర్క్ చేస్తుంటే కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఇక్కడ 6 మెంబర్స్ నిండడానికి అవకాశం ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. కానీ S3 విషయానికి వచ్చేసరికి కంప్లీట్లీ నా కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే. నా అప్ లైన్ దగ్గర నుంచి కానీ నా క్రాస్ లైన్ దగ్గర నుంచి కానీ నాకు ఎటువంటి టీం ఇక్కడ జరగదు. అంటే ఏంటి? నేను సొంతంగా రెఫరెన్స్ చేసుకుంటేనే ఇక్కడ టీం అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అందుకని ఇది గమనిస్తే ప్రతి 2 S6ల తర్వాత ఒక S3 పెట్టడం జరిగింది. మీరు గమనించండి. ఫస్ట్ లెవెల్ S6, సెకండ్ లెవెల్ S6, థర్డ్ లెవెల్ S3. అంటే ప్రతి 2 S6ల తర్వాత ఒక S3 అనేది రావడం జరుగుతుంది. అందుకే చూడండి 3, 6, 9, 12 ఈ 4 లెవెల్స్ S3 కేటగిరీలో ఉంటాయి. ఇలా మధ్యలో పెట్టడం కారణం ఏంటంటే ఎవరైనా కానీ ఆటో అప్గ్రేడ్ పద్ధతిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటే మేబీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో అప్ లైన్ క్రాస్ లైన్ వల్ల టీం వచ్చి ఇన్కమ్ వచ్చి అప్గ్రేడ్ అయి ఉంటారేమో. బట్ థర్డ్ దగ్గర నుంచి ఫోర్త్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సొంత టీం ఉండాల్సింది. అప్ లైన్ డౌన్ లైన్తో సంబంధం లేదు, అప్ లైన్ క్రాస్ లైన్తో సంబంధం లేదు. సెల్ఫ్ టీం ఉంటేనే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం, ఫోర్త్ లెవెల్కి. అంటే మధ్యలో అలా సొంతంగా చేసుకునే స్లాట్లు పెట్టడం వల్ల ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది అనేది దీని ఉద్దేశం. అంటే ఆ పాత నా ఏదైతే ఆనవాయితీ అలవాటు ఉందో ఆ అలవాటు లేకుండా నేను ఖచ్చితంగా పని చేసుకోవాల్సిందే, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేము అని అర్థం చేసుకొని పని జరుగుతుంది. అలా జరగడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ డౌన్ లైన్కి అప్ లైన్కి క్రాస్ లైన్కి మళ్ళీ బెనిఫిట్ అయ్యి ఇన్కమ్ వస్తుంది. అది దాని ఒక ముఖ్య ఉద్దేశం. ఇకపోతే ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది? ఈ S6లలో ఏ స్లాట్ అనేది సంబంధం లేదండి. ప్రతి S6లో జరిగేది ఇదే, ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఆ స్లాట్ విలువను బట్టి మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. బట్ ఏ S6లో అయినా జరిగే మెకానిజం ఇదే పద్ధతి జరుగుతుంది అన్నమాట. ఎలా జరుగుతుందంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ 6 ఈ 6 మెంబర్స్ ప్రతి 6లో 3 పేమెంట్ మనకి, 3 పేమెంట్ మన అప్లైన్కి కానీ అప్పుడు మనం ఎవరి కింద అయితే పడ్డామో వాళ్ళకి కానీ పేమెంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మరి మనకు అనిపించవచ్చు ఈ 6 నేను తీసుకొస్తే 3 నాకు వచ్చి 3 వేరే వాళ్ళకి వెళ్తుంది కదా, మరి నాకు రావట్లేదు కదా, లాసే కదా 3 పేమెంట్ అని మనం అనుకోవచ్చు. ఎలాగైతే మీరు చేసిన వర్క్ వల్ల మీ అప్లైన్కి వెళ్తుందో అదే పద్ధతిలో మీ అప్లైన్ పని చేసినా మీకు అంతేగా ఇన్కమ్, అదే రూల్ వర్తిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 6లో కింద టీం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు అదే పద్ధతిలో ఇన్కమ్ వస్తుంది. ఎటొచ్చి 6 పేమెంట్లు మీకు వస్తాయి. మీరు చేసిన దాంట్లో 3 పైకి వెళ్ళినా మీ కింద వాళ్ళు చేసిన 6లో 3 మీకు వస్తాయి. ఎటొచ్చి 6 మెంబర్స్ పేమెంట్ అనేది మనకి జరుగుతుంది షేర్. అంటే ఖచ్చితంగా అప్ లైన్ డౌన్ లైన్ క్రాస్ లైన్ వాళ్ళ వంతు కృషి వాళ్ళ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు వచ్చే పేమెంట్ వస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి టీం వాళ్ళ వచ్చే పేమెంట్ అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇది ప్రతి లెవెల్లో జరుగుతుంది. కానీ ఆ లెవెల్ని బట్టి ఇన్కమ్ అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు చూస్తుంటే $5 ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్లో రెడ్ కలర్లో ఉన్నటువంటి 3 అంటే ఫస్ట్ సెకండ్ అండ్ 6th ప్లేస్లో ఉన్నటువంటి 3 పేమెంట్స్ వేరే వాళ్ళకి వెళ్తే గ్రీన్ కలర్లో ఉన్న 3 పేమెంట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్ కాబట్టి $5 ఒక
ఒక ఐడి అంటే ఒక పర్సన్ వాల్యూ కాబట్టి వచ్చే పేమెంట్ అనేది 3 ఇంటూ అంటే 3 ఇంటూ 5 $15. కానీ ఇదే 11th లో అయితే 11th కూడా S6 11th లో అయితే 11th స్లాట్ వాల్యూయే $5,120 అండి. అంటే ఆలోచించండి, ఇలా ముగ్గురు పేమెంట్లు మనకు వచ్చినాయంటే 5,120 ఇంటూ 3 అంటే $15,320, అంటే సుమారుగా 15 లక్షల రూపాయలు ముగ్గురు పేమెంట్. ప్రొసీజర్ సేమ్, మెకానిజం సేమ్, స్లాట్లు మారేసరికి పేమెంట్ మారుతుంది. అండ్ ఇక్కడ మరి 11 లెవెల్ వరకు అంత డబ్బులు పెట్టుకొని వస్తారా? ఎవరైనా మరి 7th 8th 11th 9th వరకే వస్తారు కదా అంటే, అందుకే ఇందాక మీకు చెప్పింది ఏంటంటే ఆటో అప్గ్రేడ్ పద్ధతి అనేది ఉంది. మన బిజినెస్ అంతా 6th లెవెల్లోనో జరిగి ఉండొచ్చు, లేదా 7th లెవెల్లోనో జరుగుతుండొచ్చు. మనం 7th లెవెల్తోనే మీరు రెఫర్ చేస్తూ ఉండొచ్చు. 10 మందినో 20 మందినో 100 మందినో 1000 మందినో, ఆ 1000కి 1000 మందిని కూడా మీరు 7th లెవెల్తోనే రెఫర్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీరు ఖచ్చితంగా 12th వెళ్తారు, మీ టీం కూడా మీతో పాటు 12th వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ఉంది కదండి. అది చాలా ఇంపార్టెంట్. ఆ మెకానిజం మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇందాక మీకు చెప్పినట్టుగా S6 లో మనతో పాటు కంట్రిబ్యూషన్ అనేది వేరే వాళ్ళది, అప్ లైన్, క్రాస్ లైన్, డౌన్ లైన్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్కమ్ పరంగా. అండ్ S3 లో పూర్తిగా మనది లేదా మన డౌన్ లైన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే S3 లో మనం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. S3 లో ఎక్కువ కష్టపడతాం కాబట్టి ఇన్కమ్ కూడా ఎక్కువగా S3, అంటే బెనిఫిట్స్ కూడా మనకి S3 లోనే ఎక్కువగా జరుగుతాయి. ఏంటి ఆ బెనిఫిట్స్ ఒకసారి గమనిద్దాం. S6 లో 6గురిలో 3 పేమెంట్స్ మనకైతే S3 లో ప్రతి 3లో 2 పేమెంట్స్ మనకి. ఇక్కడ మీరు గమనించవచ్చు S3ని. ఫస్ట్ పేమెంట్ మనకే, సెకండ్ పేమెంట్ మనకే, థర్డ్ పేమెంట్ మాత్రమే అప్లైన్కి వెళ్తుంది. అంటే 3లో 1 పేమెంట్ అప్లైన్కి వెళ్తుంది. అదే 6గురిలో ఏం జరుగుతుందండి? 4 పేమెంట్లు మనకి. S6 లో 6గురిలో 3 పేమెంట్లే మనకి. అంటే ఒక పేమెంట్ ఎక్స్ట్రా వచ్చింది కదా, పర్సంటేజ్ పెరిగింది మనకి. ఇది ఫస్ట్. ఇది రెండవది, ఇందాక మీకు చెప్పినట్లుగా మీరు ఒక S6 నుంచి నెక్స్ట్ లెవెల్, అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి మీరు ఆటో అప్గ్రేడ్ పద్ధతిలో వెళ్ళాలి అని అంటే మీరు ఎలా జరుగుతుందో మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి 3వ వ్యక్తి పేమెంట్ మనకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రీన్ కలర్ లో ఉన్న 4, 5వ వ్యక్తుల పేమెంట్లు ఏవైతే ఉన్నాయో మొదటిసారి 2 హోల్డ్ లో ఉంటాయి. అంటే ఉదాహరణకి 4వ వ్యక్తిని మీరు రెఫర్ చేశారు, ఆ పేమెంట్ $5 అనేది మీకు రాదు, హోల్డ్ లో ఉంటుంది. 5th పర్సన్ ఎప్పుడైతే వస్తారో ఆ 5th పర్సన్ యొక్క $5, 4th పర్సన్ యొక్క $5, రెండు కలిపి $10 తోటి మిమ్మల్ని సెకండ్ లెవెల్ కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? మీరు పెట్టిన పెట్టుబడి $5 మీకు వచ్చేస్తుంది 3వ వ్యక్తి ద్వారా. 4, 5వ వ్యక్తి ద్వారా ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ సైకిల్ కి మిమ్మల్ని సెకండ్ లెవెల్ ప్రమోట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా ఈ 2 హోల్డ్ అవ్వవు, వచ్చేటికి పేమెంట్ వస్తూనే ఉంటుంది. ఈ పద్ధతిలో అంటే ఏంటి? మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే, నెక్స్ట్ లెవెల్ కి ఆటో అప్గ్రేడ్ అవ్వాలంటే 5వ రెఫరెన్స్ రావాల్సిందే. అది మీ ద్వారా వచ్చిందా వేరే వాళ్ళ ద్వారా వచ్చిందన్న సంబంధం లేదు, 5వ రెఫరెన్స్ రావాల్సింది. కానీ S3కి వచ్చేసరికి మొదటి 2 వ్యక్తులతోటే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయిపోతారు. అంటే చూడండి, అక్కడ 5గురు రెఫర్ చేయాలి అప్గ్రేడ్ అవ్వాలంటే, ఇక్కడ 2ని రెఫర్ చేస్తే చాలు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతాం. అంటే చూడండి, తక్కువ కష్టంతో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి S3లలో. ఇన్కమ్ లో కూడా మార్పులు ఉంటాయి, పెద్ద ఇన్కమ్స్ వస్తాయి. 12th లెవెల్ లాస్ట్ లెవెల్ అది S3నే. దాని తర్వాత అప్గ్రేడ్ అవ్వడానికి ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అవుతుంది $10,000, అంటే సుమారుగా 9 లక్షల చిల్లర. అంత పెద్ద ఇన్కమ్స్ అన్నమాట. సో మన వర్క్ అనేది 6th 7th మన చిన్న తక్కువ లెవెల్స్ లో బిజినెస్ జరిగిన వర్క్ అనేది జరుగుతూ ఉండడం వల్ల అందరం 12th వరకు వెళ్ళొచ్చు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఏంటంటే, జనరల్ గా నరేంద్ర సార్ చెప్తుంటారు, మీరు 12th వరకు వెళ్ళి మీ రెఫరెన్స్ లో ఒక 6గురు కనుక 12th వస్తే మనకు వచ్చే ఇన్కమ్ అనేది సుమారుగా 70 లక్షల రూపాయలు. అదే పద్ధతిలో మీ కింద ఉన్న 6గురు, అంటే మీరు 12వ లెవెల్కి వెళ్ళినప్పుడు మీరు రెఫర్ చేసిన 6గురు కూడా 12కి వచ్చినప్పుడు వాళ్ళ 6గురికి కూడా అలాగే 6 12కి వచ్చారు అనుకోండి, వాళ్ళకి 70 లక్షలు వస్తాయి. మీకు 70 × 3 అంటే సుమారుగా 2,10,00,000 రూపాయలు మీకు వస్తాయి.
ఇది వాళ్ళు చేసే బిజినెస్ అంతా 6th లోనే జరిగి ఉండొచ్చు, 7th లోనే జరిగి ఉండొచ్చు. కానీ ఆటో అప్గ్రేడ్ అనే పాయింట్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇది అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. సో దీంట్లో మీరు ఏ స్లాట్ తో ఎంటర్ అవుతారు అనేది సంబంధం లేదు. ప్రొసీజర్ అండ్ మెకానిజం సేమ్ ఉంటుంది. కాకపోతే మనం ఇచ్చేటువంటి సలహా ఏంటంటే దీంట్లో కోట్లు సంపాదించుకునే ఆప్షన్ ఉంది. మన లీడర్స్ చాలా మందికి ఇంతకుముందు కూడా చెప్పారు, మేము కలిసాం కూడా ఆ వ్యక్తిని. బీహార్లో ఉంటారు. జస్ట్ 90 days లో, అంటే క్లాసిక్ మెటాఫోర్ స్టార్ట్ అయిన మొదటి 3 నెలల్లోనే 90 రోజుల్లో 70 కోట్లు జస్ట్ క్లాసిక్ లో సంపాదించుకున్నాడు. ఆ వ్యక్తి మొన్న మేము 2 నెలల క్రితం కలిసినప్పుడు, 3 నెలల క్రితం కలిసినప్పుడు అతని సంపాదన 350 కోట్లకు రీచ్ అయింది. అంటే ఆలోచించండి ఎంత ఇన్కమ్ సంపాదించుకునే ఆప్షన్ ఉందో. ఇంత సంపాదించుకునే ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఎందుకు 100ల మీద సంపాదన ఉండేలాగా చూసుకోవడం, వేలల్లో సంపాదన ఎందుకు చూసుకోవడం? అంత ఆప్షన్ ఉన్నప్పుడు లక్షల్లో కోట్లలో సంపాదించుకునే ఆప్షన్ ఉంది కదా. అండ్ మన కోట్లు సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న ఇన్కమ్ తో వచ్చినా అంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కాబట్టి మంచి ఆప్షన్ ని వెతుక్కొని అప్లైన్ తో మాట్లాడుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకునే ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా చూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి క్లాసిక్ లో మనకు ఉన్నటువంటి విషయాలు. ఇకపోతే ప్రెసెంట్ అప్డేట్స్ మనకి మెయింటెనెన్స్ లోకి వెళ్ళిన సంగతి మీకు తెలుసు. అది మన ఫోర్స్ డిఎక్స్ అనేది పూర్తిగా బ్లాక్